నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఓట్ ఫర్ డెమోక్రసీ అని నుంచి ఒక కొత్త రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే ఆ రిపోర్టు లాస్ట్ టైం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లో ఓట్ల లెక్కింపులో ఒక గోల్‌మాల్ జరిగింది. 151 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు రావడానికి కారణం కూడా ఆ ఓట్ల లెక్కింపులో చాలా తేడా జరిగింది. సో, అందువల్లనే జగన్ ఓడిపోయాడని చెప్తున్నారు. సో, ఈ రిపోర్ట్‌లో నిజమే ఎంత? ఇప్పుడు ఏంటి ఓట్ ఫర్ డెమోక్రసీ హ్మ్. 2019లో పోస్ట్ ఎలక్షన్ సర్వే అని కూడా ఒక సంస్థ ఇలాగే సర్వే చేసింది. ఆ సంస్థ కూడా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, బాగుంది, గెలుస్తారని కూడా అన్ని సర్వేలు చెప్పే బాగానే ఉంది. ఇది 2019లో చెప్తున్నా, పోస్ట్ ఎలక్షన్ సర్వే దాని పేరు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం కూడా ఆయన ఓకే, ప్రజల తీర్పును గౌరవిస్తున్న ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. బట్ ఆయనకి అంత వ్యతిరేకత లేదు, అంత దారుణంగా 23 సీట్లకే పరిమితం ఓడిపోయేంత పరిస్థితి అయితే కాదు అని కూడా అక్కడ కూడా ఏవో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. మరి ఏది నమ్మాలి? పోస్ట్ ఎలక్షన్ సర్వే 2019 నమ్మంటారా? ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఈ సంస్థను నమ్మంటారా? పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం గురించి మెన్షన్ చేసి చెప్పడం ఏంటి ఆ సంస్థ? మరి 2019లో 151 వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎం మిషన్లు కరెక్ట్గా పనిచేసాయా? ఇదే ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ ఉంటుందా? ఉండదు. ఈవీఎం మిషన్లో మతలబులు ఏమైనా ఉంటాయా? ఉండవు. ఇవే ఈవీఎం మిషన్లో సెట్టింగ్లు చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా? లేదు. వీటన్నిటి మీద కూడా చాలా మంది రకరకాల సుప్రీంకోర్టు లాయర్లు కూడా పిటిషన్లు వేశారు. కొంతమంది కొన్ని రాజకీయ సంస్థలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. సుప్రీంకోర్టు కూలంకుషంగా చర్చించి అనలైజ్ చేసి ఐటీ ప్రొఫెషనల్స్తో సర్వే చేయించుకొని ఓ రిపోర్ట్ తీసుకొచ్చి గుంభనంగా సీక్రెట్గా పెంచుకున్న రిపోర్ట్లో తీరా చూస్తే అర్థమైంది ఏంటంటే దీనికి ఆస్కారం లేదు. ఇట్లాంటి విషయాల మీద ప్రధాన పార్టీలు అనుమానం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహరించడం లేదా అవమానపరచడమే కింద లెక్క వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు కూడా ఇచ్చింది. మీకు ఐడియా ఉందా? మొన్న ఎలక్షన్స్ ముందే. మరి ఏంటి, సుప్రీంకోర్టు దానికి కూడా సవాల్ చేస్తారా మీరు? చెప్పండి. మరి ఇదే ఈవీఎంలు ఆయన ఎవరండి? అలన్ మాస్క్ గారు ఈవీఎంలు కరెక్ట్ కావు, మాన్యువల్ ఓటింగ్ పెట్టాలని అంటున్నారు. ఆయన ఒకవైపు ఏఏని సపోర్ట్ చేస్తున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, శాటిలైట్లు రాకెట్లు పంపిస్తున్నాడు. ఇంత టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్న రోజుల్లో మళ్ళీ ఇంకా మాన్యువల్గా వేయడం దానికే మద్దతు ఇవ్వడం ఏంటి ఆయన? అదే ఈవీఎం మిషన్లు ఆయన కంపెనీలు తయారు చేస్తే ఇట్లా మాట్లాడతాడు ఆయన? చెప్పండి. కాబట్టి రోజా గారు కూడా అన్నారు, అన్ని 40% ఓటింగ్ వచ్చిన జగనన్న ఓడిపోవడం అంటే మరి లాస్ట్ టైం 37% వచ్చింది టీడీపీకి. 37% కూడా మంచి పర్సంటేజే కదా. వాళ్ళకి 42 వచ్చిన వాళ్ళకి 37 వచ్చింది. అది 5% తేడా. మరి అలా ఓడిపోవడం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉండే ప్రాబ్లం కాదు, కానీ రాజ్యాంగం అలా చెప్పింది. రాజ్యాంగం అది ఎక్కడైనా సరే ఒక సభ జరుగుతుంది, లేదా పిల్లలే ఆడుకుంటున్నారు అనుకోండి, కొంతమంది క్రికెట్ ఆడదాం అంటారు, కొంతమంది ఫుట్బాల్ ఆడదాం. అరే క్రికెట్ ఆడదాం చేయొద్దంటారా అని అంటే చేయెత్తారు. అరే క్రికెట్ ఆడదాం అని ఎక్కువ మంది చేయెత్తారు కాబట్టి క్రికెట్ ఆడదాంరా. లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు, ఒకడు అంటాడు గోవా అంటాడు, ఒకడు అంటాడు చెన్నై అంటాడు. గోవాకి ఎక్కువ మంది చేతులు ఎత్తారు అనుకోండి, అరే గోవాకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా, దానికే వెళ్ళిపోదాం అంటారంట. అంటే ఓట్ ఆఫ్ మెజార్టీ, అక్కడ ఒక్క ఓటు ఎక్కువ ఉన్నా దానికే ప్రిఫర్ చేయాలి. ఆ విధంగానే రాజ్యాంగం అనేది రాశారు. ఒక దగ్గర 100 మంది ఉన్నారండి, లేదా 10-20 మంది ఉన్నారండి ఒక నియోజకవర్గంలో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 20 మందిలో ఒక్కడికే 4 ఓట్లు వచ్చాయి, మిగతా అందరికీ 2, 1, 3, కొంతమందికి ఓటే రాలేదు. 3 ఓట్లు వచ్చిన ఒక 3, 2 ఓట్లు వచ్చిన వాళ్ళు 2, ఒక్కొక్క ఓటు వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు. అప్పుడు ఉన్న వాళ్ళు తోపేవాడండి 4 ఓట్లు వచ్చినోడే. 4 ఓట్లు అంటే 20లో ఎంత శాతం అండి? 25%, అంటే 1/4 కూడా లేదు 4 అంటే. బట్ ఆడే ఎమ్మెల్యే, అవునా కదా? మరి అయిపోయింది. ఎంత చిన్న లాజిక్ పట్టుకొని 40% వచ్చినోడు ఓడిపోయాడు, ట్యాంపరింగ్ జరిగింది అని గుండె బాధేసుకుంటుంటే ఎట్లా? ప్రతి కుటుంబంకి న్యాయం జరిగింది. ప్రతి కుటుంబం న్యాయం జరిగితే మరి నిరుద్యోగులు ఉన్న కుటుంబం, పెన్షనర్స్ ఉన్న కుటుంబం, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్న కుటుంబం, టీచర్స్ ఉన్న కుటుంబం, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబం, పక్క రాష్ట్రాలకు వలసలిపోయిన కుటుంబాలు, ఇవన్నిటికీ న్యాయం చేసేసారా? ఎట్లా మాట్లాడతారు? పర్టికులర్గా అందుకే నిజంగా ట్యాంపరింగ్ జరిగితే బీజేపీ ఎంత కష్టపడి చేసింది కదా, అయోధ్యలో గెలిపించుకోదయ్యా? చెప్పండి. ఎన్డీఏ కూటమి ఇంత ట్యాంపరింగు, స్కాంబ్లింగు, ఈవీఎంలు అన్నీ జరిగితే అయోధ్య కదా వాళ్ళకి సగం నిలబెట్టింది. అయోధ్యన ఒప్పుకుంటారా? టెంపుల్ని మరలా కన్స్ట్రక్షన్ 500 ఏళ్ల కళని మళ్ళీ
రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా నెరవేరింది అనుకున్నారా? యావత్ భారతావని జై శ్రీరామ్ అంది కదా. మరి అదాలంటే అయోధ్యని గెలిపించుకోరా వాళ్ళు? చెప్పండి. లేదు, అదే ట్యాంపరింగ్ జరిగితే అరే మొత్తం ఆ జగన్మోహన్ రెడ్డికి 40-50 సీట్లు వచ్చినా పర్లేదు కానీ ఆయన ఓడిపోయేలా చేయండి అని చేయించుకోరా పులివెందులు ఓడిపోయినట్టుగా? ఎగ్జాంపుల్ కనుక్కుంది. లేదా అవినాష్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, ఒక్కసారి షర్మిల గారు ఒక్కరిని గెలిపించేలాగా, షర్మిలమ్మని గెలిపించేసేలాగా కాంగ్రెస్ పెట్టేసుకుందామా? పెట్టించుకోలేరా వాళ్ళు? చేసుకోలేరా? మరి ఎట్లా అంటారండి? అంటే వీళ్ళు గెలిస్తే న్యాయబద్ధంగా గెలిచినట్టు, అప్పుడు ఈవీఎం సూపర్, ఈవీఎం పర్ఫెక్ట్, ఈవీఎం కరెక్ట్గా ఉంది కాబట్టి జగన్ 150 సీట్లతో గెలిచాడు. ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఈవీఎంలు మంచివి కావు, ట్యాంపరింగ్ జరిగింది. ఇలాంటి సర్వేలు 100 పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎగ్జిట్ పోల్స్లో కూడా నేషనల్ మీడియా కూడా కూటమికే వస్తుందని చెప్పిందా? వీళ్ళు కొత్త కొత్త సర్వే పేర్లు క్రియేట్ చేసి చెప్పారు. ఈవెన్ సజ్జల గారు కూడా ఏమన్నారు, ఏమంటే మాకు 2 సీట్లు ఇస్తారు ఎంపీ, ఆ 2 కూడా మాకెందుకు, మీరే తీసుకోండి. ఎవడని చెప్పాడు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అన్నారు అనలేదు? అది ఎవరో రేస్ అంట. ఆ రేస్ ఓడైతే జగన్మోహన్ రెడ్డికి 120 సీట్లు ఖాయం, టీడీపీ జనసేన కలిపి ఒక 60 వస్తాయేమో, లేదా 50-55 వస్తాయేమో అన్నట్టు చెప్పారు. మరి ఏమైంది అంటే వీళ్ళందరూ సర్వే చేసిన అందరూ రాంగ్గా డబ్బులు ఇచ్చుకొని సర్వే చేశారా? అంతెందుకు సార్, మన సోషల్ మీడియాలో శాటిలైట్ మీడియాలో సోకాల్డ్ అనలిస్టులుగా పేర్లు తెచ్చుకో, అంటే మాలాంటి వాళ్ళు వాళ్ళని గురువులుగా మనసులో భావించే సీనియర్ అనలిస్టులు కూడా పేర్లు అనవసరం, మనోభావాలు దెబ్బతింటాయేమో, వాళ్ళు కూడా పచ్చిగా జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతూ ఆయనే వస్తాడని చెప్పారు సార్. ఎంతవరకు కరెక్ట్ అండి? అది క్లియర్గా తెలిసిపోతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మరి ఆస్ట్రాలజీ అనొద్దు. మరి ఆస్ట్రాలజీ అంటే వానికి చెప్పింది నిజమైతేనే ఆస్ట్రాలజర్. ఎందుకు అలా చెప్పారని? డబ్బులు తీసుకొని చెప్పారా? లేదంటే వాళ్ళ మీద నమ్మకం, అతి నమ్మకంతో చెప్పారా? ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తిరిగి నేను కూడా చాలామంది నా దాంట్లో మిత్రులు ఉన్నారు. అదే వైసీపీకి చెందిన సర్పంచ్ ఉన్నాడు, అదే వైసీపీకి చెందిన ఎంపీటీసీ ఒకడు ఉన్నాడు, అదే వైసీపీకి చెందిన ఒక సీనియర్ లాబీయిస్ట్ ఉన్నాడు, ఆయన అక్కడ తాడేపల్లిలో ఉంటాడు. వాళ్ళకు కూడా అన్నా ఏందన్నా మా వాడి రిపోర్ట్ ఎలాగ ఉంటుంది ఏంటంటే, ఏమోరా బాబు మీ వాడికి గెలుస్తాడని నమ్మకం లేదు, ఎట్లా ఉంది అంటే, వాళ్ళు కూడా ఒక 2 ఏళ్ళు అయిపోయాక, 3 ఏళ్ళు అయిపోయాక ఇంకా 2 ఏళ్ళు ఉందనగా ఏం చెప్పారు తెలుసా? ఏంటో అబ్బా మా వాడు ఒక్క పని అవ్వట్లేదు మాకు, మేము జెండా పట్టుకుని తిరిగాం, మేము బతకొద్దా, ఎంతసేపు ఆయనే పేరు మీదే మద్యం అంటాడు, ఆయన పేరు మీద ఇసుక ర్యాంపులు అంటాడు, మరి మా పరిస్థితి ఏంటబ్బా, గవర్నమెంట్ లేనప్పుడు కూడా జెండా మూసాం కదా, మాలంటలను చూడాలి కదా అంటాడు ఆయన. ఎంత పార్టీ అయినా లోపల ఎక్కడో ఇదే కదా, సెటిల్మెంట్ లైఫే కదా. మరి అట్లాంటివన్నీ వదిలేసుకొని ఇప్పుడు ఎవరో ఓట్ ఫర్ డెమోక్రసీ ఓడి చేశాడు, దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక 7 ఎంపీ స్థానాలు పోయాయి. ఎట్లా అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎవరికి ఫేవర్గా వాళ్ళు చేయించుకొని క్రియేట్ ఇష్యూ చేసి, అంటే మరలా ప్రజల్లో ఏదైతే యాంటీ ఉందో సానుభూతి, లేదు జగన్ అని గెలిచిండడు రా, ఏదో సెట్టింగ్ చేశారా అని మళ్ళీ ఎక్కడో ఆ పాయింట్ని రీచ్ చేయడం కోసం పెడుతున్న కాన్సెప్ట్లా కనబడుతున్నాయి తప్ప వాస్తవం కాదు. ఎందుకంటే ఈవీఎంలకి అసలు నెట్ ఇదే లేదు, అవునా? మరి దాన్ని ట్యాంపరింగ్ చేస్తారు. పోనీ పెట్టేవన్నీ గవర్నమెంట్ స్కూల్స్లోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లోనే పోలింగ్ సెంటర్లు పెట్టారు. కూడా గవర్నమెంట్ ఆఫీసులో వైఫై ఉంది, లేదా దానికైనా కనెక్ట్ చేస్తారు అనడానికి అంత సీన్లు ఉండవు అక్కడ.